నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నిజామాబాద్ జిల్లా ప్రజల సౌకర్యార్థం లహరి స్లీపర్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. బోధన్ డిపోకు 4 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను కేటాయించింది. ఈ 4 సర్వీసులను ఏపీలోని ఒంగోలు, నెల్లూరు రూట్లలో నడిపిస్తున్నారు. గతంలో ప్రయాణికులకు స్లీపర్ బస్సులు ఎక్కాలంటే ప్రైవేట్ సర్వీసులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఆర్టీసీ ఆధ్వర్యంలోనే వీటిని నడుపుతుండటంతో ఏపీలోని దూర ప్రయాణాలు చేసేవారికి ఇది అనువుగా మారనుంది. నూతన లహరి బస్సులకు సంబంధించి నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జానారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీలో మరో ముందడుగు పడింది. జిల్లాకు సంబంధించినటువంటి 4 లహరి బెర్తులు అంటే లహరి బస్సులను ప్రవేశపెట్టారు ఆర్టీసీ. అయితే ఈ లహరి బస్కి ప్రత్యేకతలు ఉన్నాయి. లహరి బస్సులో అంటే పడుకొని ప్రయాణం చేయొచ్చు, అంటే స్లీపర్ క్లాసులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మొత్తానికి లహరి బస్సులు అయితే 4 జిల్లాకు రావడంతో ప్రయాణికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లహరికి సంబంధించిన విశేషాలు ఏంటి, అసలు లహరి బస్సు ప్రత్యేకతలు ఏంటి, ఎంతమంది కూర్చుంటారు, ఏ రూట్లో నడుస్తున్న అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జానారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నిజామాబాద్కి స్లీపర్ బస్సులు రావడం కూడా ఒక సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. మొత్తానికి 4 వచ్చాయి సార్. దాని ప్రత్యేకతలు అసలు ఏంటి, దానికి అంటే నార్మల్ బస్ పోల్చుకుంటే ఈ బస్కి ఏంటి అసలు వ్యత్యాసం ఏంటి సార్? మనకి వారం రోజుల క్రితం మనం బోధన్లో ఈ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇంతకుముందు మనకి ఒంగోలు, నెల్లూరు రూట్లో 2 సర్వీసులు మనకు సూపర్ లగ్జరీ సర్వీసులు తిరిగేవి. సో వాటి ప్లేస్లో మనం ఇప్పుడు ఈ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్ని తిప్పడం జరుగుతుంది. దీంట్లో మరి 15 బెర్తులు ఉంటాయి, దాంతోపాటు 33 సీట్లు కూడా ఉంటాయి. సో తక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్ళు సీట్లలో, మరి లాంగ్ డిస్టెన్స్ చేసేవాళ్ళు బెర్తుల్లో కూడా మరి నైట్ అంతా ఓవర్ నైట్ జర్నీ చేసే వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ అంటే లహరి అమ్మ ఒడిలో అనుభూతి అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది. దీంట్లో చాలా కంఫర్ట్ జర్నీ ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్. సో ఇందులో మనకు సూపర్ లగ్జరీలో కంటే వెడల్పైన సీట్లు, సో బెర్తులే కాకుండా సీట్లు కూడా వెడల్పుగా ఉండటం జరుగుతుంది. 33 సీట్స్ మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో ఇప్పుడు మనకు ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ అండ్ సప్రెషన్ సిస్టమ్ కూడా ఉంది. సో ఎక్కడైనా స్మోక్ ఎరైజ్ అయితే లేదా ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ఇంకా అదర్ ఇంజన్లో హీట్ మూలంగా ఏదైనా స్మోక్ వచ్చినట్టయితే వెంటనే ఇది డిటెక్ట్ చేయటం అవుతుంది. సో అంతేకాకుండా ఈ కొన్ని ప్లేసెస్లో మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాంటి యూనిట్ పెట్టడం జరిగింది. అది వెంటనే స్ప్రే చేసి మనకు ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. సో మరి ఇది మనకు ఇక్కడ నెల్లూరు ఒక సర్వీసు, ఒంగోలు ఒక సర్వీసు, 2 సర్వీసులకు కానీ 4 బస్సులు పెట్టడం జరిగింది. సో ఇది చాలామంది దీంట్లో అంటే సీట్స్ సేమ్ సూపర్ లగ్జరీలో ఫేర్ ఉంటుంది, బెర్తులకు కొంత అదనంగా ఉంటుంది. ఇది అంటే అందరికీ అనువైన రేట్లో. సో స్లీపింగ్ బెర్త్ ప్లస్ సీటింగ్, సో అందరికీ కూడా ఇటు సీట్లలో వెళ్ళే వాళ్ళకు, లాంగ్ డిస్టెన్స్ బెర్త్ కావాలని కోరుకునే వాళ్ళకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వీరందరూ ఎలా ఈ బస్సులో ప్రయాణం చేయాలంటే ముందస్తుగా ఏమైనా రిజర్వ్ చేసుకోవాలంటుందా, లేకపోతే స్పాట్లో వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు? ఈ సర్వీసులకి మనకు అడ్వాన్స్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మనకు www.tsrtc.online.com దాంట్లో కూడా రిజర్వ్ చేయించుకోవచ్చు. అంతేకాకుండా రెడ్ బస్ లాంటి పోర్టల్స్లో కూడా రిజర్వేషన్ చేయించుకునే అవకాశం ఉంది. మనము దీంట్లో వాళ్ళు 1 మంత్ ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఖాళీ సీట్లు ఉన్నట్టయితే లైన్లో వెళ్తూ కూడా సర్వీస్ చేయడం జరుగుతుంది. సో మనకు ఫెస్టివల్స్ పీక్ సీజన్లో అడ్వాన్స్ రిజర్వేషన్స్ బాగా అవుతూ ఉంటాయి. అదర్ డేస్లో మనకు అప్పటికప్పుడు కూడా సీట్లు దొరికే అవకాశం ఉంది. లాంగ్ జర్నీ చేయాలంటే మొత్తానికైతే ఇప్పుడు నాన్ ఏసీ కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే దాంతోపాటు ఏసీ బస్సులు కూడా ఈ లహరిలో వచ్చాయా, మరి మొత్తం ఎన్ని వచ్చాయి, ఎట్లా ఉంది? ఇప్పుడు మనకి దీంట్లో నాన్ ఏసీ అయినప్పటికీ కూడా స్లైడింగ్ గ్లాసెస్ ఉంటాయి. కింద సీట్లో సూపర్ లగ్జరీలో అనే స్లైడింగ్ గ్లాసెస్ ఉంటాయి. ఈవెన్ బెర్తుల్లో కూడా స్లైడింగ్ గ్లాసెస్ ఉంటాయి కాబట్టి సో దాంట్లో అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ దీంట్లో లహరిలో ఇప్పుడు మనకు ఏసీ బస్సులు కూడా మనకు ఇప్పుడు నిజామాబాద్ 2 డిపోకి 4 బస్సులు రావడం జరిగింది. అవి కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అండ్ మన ఈ పర్మిట్ ఈ ప్రాసెస్లో ఉన్నాయి. త్వరలో అవి కూడా మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది, ఏసీ బస్సులు కూడా.
ఇంతకుముందు గతంలో దూర ప్రయాణాలు చేయాలంటే ప్రైవేట్ బస్సులను సైతం ఆశ్రయించిన పరిస్థితి. ఇప్పుడు నూతనంగా లాంగ్ ప్రాసెస్గా ఉన్న వాళ్ళు బెర్త్ కావాలనుకుంటే ప్రైవేట్ బస్సులో ఇంతకుముందు వెళ్ళారు. ఇప్పుడు ఆర్టీసీ అయితే మనకి అనువుగా బస్సులు ఇచ్చారు. మొత్తం ఎన్ని బస్సులు వచ్చేసారు అంటే ఓన్లీ కేవలం ఒంగోలు నెల్లూరుకు సంబంధించిన ఇంకా వేరే రూట్లో ఏమైనా ప్లాన్ చేస్తారు? మనకి డెఫినెట్గా మీరు చెప్పినట్లు ఇవి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి బెర్తులతో కూడినటువంటి లహరి బస్సులు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు మనకు బోధనలో 4 ఆల్రెడీ 1 వీక్ నుంచి మనకు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక 4 బస్సులు త్వరలో మనకు నిజామాబాద్ నుంచి బెంగళూరు రూట్లో 2 బస్సులు ప్లస్ తిరుపతి రూట్లో ఒక 2 బస్సులు మనము ప్రపోజల్స్ ఉన్నాయి. ఇప్పుడు గరుడ ప్లేస్లు ఇప్పుడు నడుస్తున్నటువంటి గరుడ ప్లేస్లు వాటిని తిప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఒక శుభసూచకం అనొచ్చు, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులకు సైతం దూర ప్రయాణాలు చేయాలంటే సమయానికి ట్రైన్ అందుబాటులో లేనప్పుడు బస్సులో అయితే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ బస్సులు కూడా ఇప్పుడు లగ్జరీ బస్సులు అంటే మొత్తానికి కూడా వాళ్ళు విశ్రాంతి తీసుకొని హాయిగా పడుకొని వెళ్ళే విధంగా ఈ బస్సులు కూడా రూపకల్పన చేశారు. కాబట్టి ఆ మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజామాబాద్కి సంబంధించి ఇప్పటికే బోధన్ బస్ డిపో నుంచి అయితే బయలుదేరుతున్నాయి. ఒకటి ఒంగోలు, మరొకటి నెల్లూరు వెళ్తున్నాయి. దీని అయితే బస్సులకు కూడా మొత్తానికి కూడా సిస్టమేటిక్గా ఉన్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అమర్చినటువంటి పరిస్థితి. భద్రత కూడా ప్రామాణికాలని కూడా ముందుకు తీసుకెళ్తూ అన్ని విధాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అయితే ఆనందం వ్యక్తం చేస్తారు. ఒకవైపు మరో 2 డిపోకి సంబంధించి కూడా మరో 4 బస్సులు ఉన్నాయి. అవి దూర ప్రాంతాలకు బెంగళూరు లాంటి సిటీస్కి అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి సంబంధించి నిజామాబాద్ సంబంధించిన లహరి బస్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి.